నమస్కారం. ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్యాకేజీ కోసం తమ అభిమానులను అమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అన్న మంత్రి అంబటి. జన సైనికులు జనసేనాని వెంట వెళ్లవద్దంటూ హితవు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పైలా సతీష్. విజయవాడ నగరంలో సందడి చేసిన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్. హర్రర్ కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమని వెల్లడించిన ఆ చిత్ర హీరో శివ కందుకూరి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్యాకేజీ కోసం తమ అభిమానులను అమ్మేస్తున్నారు అంటూ మంత్రి అంబటి ఎద్దేవా చేశారు. ప్యాకేజీకి అమ్ముడు పోయిన జనసేనాని వెంట జన సైనికులు వెళ్లవద్దంటూ హితవు పలికారు. లేదంటే రాష్ట్రాన్ని నాశనం చేస్తారని మంత్రి అంబటి వెల్లడించారు. పవన్ సీఎం అవుతాడని ఆశపడ్డ జన సైనికులకు తమ నేత కనీసం ఎమ్మెల్యే అవుతాడో లేదో అనే సందేహంతో మిగిల్చారంటూ మంత్రి అంబటి వెల్లడించారు. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా పొద్దున్న మీ ప్రెస్ మీట్లోనే మీ కన్ఫ్యూజన్ ఏంటో అర్థమైపోయింది. చివరికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడతాడో కూడా ప్రకటించుకోలేని అధ్వాన్నమైన పరిస్థితుల్లో జనసేన రాజకీయ పక్షం ఉంది. జనసేనకి 24 సీట్లు ఇస్తే ఎన్నే ప్రకటించింది? 5 సీట్లు ప్రకటించారు. మిగతా 12 ప్రకటించుకోలేని పరిస్థితి. దేర్ సో మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్. వాళ్ళకు ఒక పద్ధతి లేదు, ఒక వ్యవహారం లేదు. ఏదో స్వామి చెప్పింటూ విధానం చెడ్డ ఫలితం ఉండాలట. పవన్ కళ్యాణ్ గారు జనసేనతో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాను అని ఆయన చెబుతున్నాడు. భారతీయ జనతా పార్టీ కూడా మాకు పవన్ కళ్యాణ్ పొత్తులో ఉన్నాడని చెబుతున్నారు. ఆ పొత్తులో ఉన్న ఆయన వచ్చి వీళ్ళ పక్కన కూర్చుని మరి సీట్లు పంపకం చేసుకున్నాడు. ఇదేం పొత్తు, ఇదేం వ్యవహారము, ఇదేమి మోసము, ఇదేమి అన్యాయము, ఇదేనా విధానం చెడ్డాడు, ఫలితం లేదు. కేవలం 24 సీట్లకు కక్కుర్తి పడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పల్లకి మోసే దశకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు. కానీ నేను మనవి చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఈ ప్యాకేజ్ రాజకీయాల్లో బలి కాకండి. ఆయన పల్లకి మోయడానికి ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని జనసేన నేత పోతిన మహేష్ అన్నారు. 45వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు బొమ్ము గోవిందలక్ష్మి రాంబాబు దంపతుల ఆధ్వర్యంలో శనివారం రాత్రి ఇంటింటికి రాబోయే జనసేన ప్రభుత్వం కార్యక్రమం రోటరీ నగర్ నుండి పలు ప్రాంతాల్లో మహేష్ పాల్గొన్నారు. కార్పొరేషన్ నిధులతో అరాకొరా పనులు చేసిన వైసీపీని సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రామానాయుడు, శ్రీను, కె ప్రసాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీడీపీ మొదటి లిస్ట్ అభ్యర్థులు విడుదల చేయంగానే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మీ దగ్గరేమో ప్రకటించింది ఇన్ఛార్జీల్ని, జనసేన టీడీపీ ప్రకటించిందేమో అభ్యర్థుల్ని. రెండింటికి చాలా వ్యత్యాసం ఉందన్నటువంటి విషయాన్ని వైసీపీ నాయకులు గ్రహించుకొని మాట్లాడాలి. వైసీపీ పార్టీకి పోటీ చేయడానికి అభ్యర్థులు కరువయ్యారు. అందుకనే ఎక్కడా కూడా 2 నెలల నుంచి జాబితాని 175 పూర్తి చేయలేకపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి దమ్ముంటే 175 నియోజకవర్గాలు ఎందుకు ప్రకటించాలి? సమాధానం చెప్పమనండి. కోడిగుడ్డు మంత్రి కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నాడు. నీకు టికెట్ ఉందో లేదో నీకే తెలియదు, నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు ఆటవిక పాలన, నిరంకుశత్వ పాలన, అదేవిధంగా ఎవరైనా మాట్లాడితే రౌడీయిజం, గోండాయిజం చేయడం, దీంతోపాటుగా పోలీస్ శాఖను వినియోగించుకొని మాట్లాడితే అక్రమ కేసులు పెట్టింది ఎవరో వైసీపీ ప్రభుత్వానికి అందరికీ తెలుసు. వారికి కూడా ఒక మాట చెప్తా ఉన్నా, మీరు సాటి మహిళల పట్ల గౌరవం లేనటువంటి వ్యక్తి మేయర్ భాగ్యలక్ష్మి గారు. ఆమె 2 బీసీ మహిళల్ని అసహించుకున్న మాట నిజమా కాదా? సమాధానం చెప్పండి. 50వ డివిజన్ పర్యటనలో మేయర్ గారు పక్కన వారి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి పక్కన నుండి తోసేశారా లేదా? దీనికి సమాధానం చెప్పమనండి. అట్లాగనే 47వ డివిజన్ అయినటువంటి
పోతుని మహేష్ గారు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. ఇప్పుడు మొదలుపెట్టి ఒక 20 నిమిషాలు అయ్యింది. ఒక గంట 2 గంటల సేపు ఇక్కడ పర్యటన జరుగుద్ది. ఇక్కడికి మహేష్ గారు ఈ ఏరియాకి రావడం దాదాపుగా ఈ 4.5 సంవత్సరాల్లో కనీసం ఒక 10 టైమ్స్ పైన వచ్చి ఉంటారు. ఈ రోడ్డు ఇదివరకు వర్షాకాలం కొంచెం వర్షం వస్తే మోకాళ్ళ లోతు నీళ్ళు ఉండేవి. ఆ వర్షంలో ఫోటోలు కూడా ఉన్నాయి. సార్ ఈయన వచ్చి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మోకాళ్ళ లోతు నీళ్ళలో తిరిగిన తర్వాత ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచింది. దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా పైలా సతీష్ ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ గాంధీనగర్లోని ఒక ఫంక్షన్ హాల్ నందు జరిగిన నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు తుమ్మలపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి, విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల జ్ఞాన సత్య వెంకటనారాయణ, కోశాధికారి శ్రీ చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి అధ్యక్షులు. ఈరోజు మా ఎన్టీఆర్ జిల్లాకి దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి తరపున నూతన కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తుమ్మలపల్లి హరికృష్ణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి శ్రీ గుంటి వేణుగోపాల్ గారు, ఉపాధ్యక్షులు శ్రీ ఎన్జీఎస్వి నారాయణ గారు, కోశాధికారి శ్రీ చింతకాయల నాగ సత్యనారాయణ మూర్తి గారి సమక్షంలో రాష్ట్ర ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి వందలాది మంది దస్తావేజు లేఖరులు ఈరోజు ఈ సమావేశానికి హాజరయ్యారు. అదే మాదిరిగా భవిష్యత్తులో మా నూతన కార్యవర్గం దస్తావేజు లేఖరులకు ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా కానీ మేమంతా కూడా వారికి అండగా నిలుస్తామని, అదే మాదిరిగా రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా గత 150 ఏళ్లుగా ఈ వృత్తిని కొనసాగిస్తున్న మా అందరికీ కూడా లైసెన్సులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. అదే మాదిరిగా రిజిస్ట్రేషన్ విధానంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా అవన్నీ కూడా మా యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మెరుగుపరిస్తే టెక్నాలజీకి డెవలప్మెంట్కి ఎటువంటికి మేము వ్యతిరేకం కాదని, మేము ఎప్పుడూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి విధేయులుగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేస్తూ లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాకి నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఆ నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఈ రోజున ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గత 100 సంవత్సరాలకు పైబడి డాక్యుమెంట్ రైటర్స్గా వృత్తిని కొనసాగిస్తున్నటువంటి మేము గత 60 సంవత్సరాల నుంచి మరి యొక్క సంఘాన్ని ఏర్పాటు చేసుకుని దస్తావేజు లేఖరుల యొక్క సమస్యల్ని అనుక్షణం పరిశీలన చేస్తూ వాటి పరిష్కార మార్గాలను చూస్తూ ముందుకు సాగడం జరుగుతోంది. మరి ఈ యొక్క దస్తావేజు లేఖల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ని విజయవాడ నగరంలో భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్ లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ రోడ్ లోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర హీరో శివ కందుకూరి మాట్లాడుతూ భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం హర్రర్ కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమన్నారు. మార్చి 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. ఆంధ్ర కర్ణాటక సరిహద్దులో జరిగిన హత్యలను దిష్టిబొమ్మ హత్యలుగా సాగే కథలో పోలీసులకు అంతు చిక్కని కేసుని హీరో ఎలా పరిష్కరించాడు అనేది సినిమాలో చూడవచ్చని చెప్పారు. శివ కందుకూరి. సో మేము భూతద్దం భాస్కర్ నారాయణ అనే సినిమాతో మీ ముందుకి 1 మార్చ్ నాడు థియేటర్స్లో రాబోతున్నాము. సో దాని సందర్భంగా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి అండ్ విజయవాడలో ఉన్న మీ అందరినీ కలుసుకోవడానికి వాళ్ళ విజయవాడ రావడం జరిగింది. ఫస్ట్ డే అమ్మవారి బ్లెస్సింగ్స్తో స్టార్ట్ చేసాం మా డే. చాలా చాలా గొప్ప అనుభూతి అండి. ఎప్పుడు విజయవాడకు వచ్చినా, ఎప్పుడు అమ్మవారిని దర్శించుకున్న ఆ పాజిటివ్ ఫీల్ అనేది మాతో మేము ఎప్పుడు క్యారీ చేస్తాము. అండ్ పర్టికులర్గా విజయవాడ గురించి చెప్పాలంటే నాకు చాలా ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందండి ఈ ప్లేస్తో. నా ప్రతి సినిమాకి సంబంధించి ఏదో ఒక ఈవెంట్ కానీ, ఏదో ఒక లాంచ్ కానీ ఇక్కడ స్టూడెంట్స్తో పాటు ఇక్కడ విజయవాడ అనే టౌన్లో ఏదో ఒక ఈవెంట్ చేశాము. అండ్ ప్రతి ఒక్కసారి మమ్మల్ని ఎంతో బాగా ఆదరించారండి. చాలా ప్రేమతో చూసుకున్నారు. అండ్ ఇక్కడ మనుషులంటే కూడా మాకు చాలా చాలా ఇష్టం. మమ్మల్ని ఎప్పుడు చాలా బ్లెస్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు రాశి సింగ్. నేను ఇక్కడ ఐ థింక్ ఇది నా 4th టైం విజయవాడకి.
whenever I came, I received a lot of love, a lot of respect and support ఇక్కడ విజయవాడలో. ఈరోజు కూడా మనం టెంపుల్ నుంచి స్టార్ట్ చేసాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ టేకన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద సిటీ అండ్ బ్లెస్సింగ్స్ ఆఫ్ అమ్మ గారు. అండ్ లాస్ట్ టైం కూడా శివ గారు చెప్పారు మన సాంగ్ ఇక్కడ రిలీజ్ అయింది. అండ్ ఆ సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. లాట్ ఆఫ్ పీపుల్ మేడ్ రీల్స్ ఆల్సో అండ్ ఆల్వేస్ గాట్ సపోర్ట్ ఇన్ దిస్ సిటీ. అండ్ ఈరోజు కూడా మీ అందరూ ఇక్కడ వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ట్రైలర్ రిలీజ్ అయింది రీసెంట్గా, ఒక సాంగ్ శివుడు సాంగ్ కూడా రిలీజ్ అయింది. చాలా సపోర్ట్ ఇచ్చారు, చాలా వ్యూస్ వచ్చింది. అండ్ సో వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. మన ఫిల్మ్ భూతద్దం భాస్కర్ నారాయణ 1 మార్చ్కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇట్స్ యూనిక్. నమస్కారం, నా పేరు అరుణ్. సో భూతద్దం భాస్కర్ నారాయణ సినిమా వస్తుంది March 1 రోజు. సో ఈరోజు మార్నింగ్ విజయవాడకు వచ్చాము. ఫుడ్ చాలా బాగుంది, మనుషులు చాలా బాగున్నారు, యాంబియన్స్ అంతా బాగుంది, ఎండలు ఇంకా బాగున్నాయి. మా సినిమా కూడా చాలా బాగుంటుంది. March 1 రోజు వచ్చేయండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. రీచ్ కన్నా ఇప్పుడు నాకు ఎండ్ ఆఫ్ ద డే సినిమా కాబట్టి నాకు చాలా హై ఉంది అనమాట. సినిమాలోకి వచ్చినందుకు పెద్ద కథలు చెప్పడానికి స్కోప్ ఉంది. అక్కడైతే 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్తాను, నవ్వుతారు. ఇక్కడైతే 2.5 గంట కాబట్టి బాగుంటుంది. జనసేన తెదేపా కూటమి తొలి జాబితా ప్రకటనకే వైకాపా గుండెలు జారిపోయాయి అంటూ టీడీపీ నేత బోండా ఉమా ఎద్దేవా చేశారు. మొగల్రాజపురంలోని విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్య నియోజకవర్గ అభ్యర్థిగా ఉమా పేరును ప్రకటించడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ధన్యవాదాలు తెలియజేశారు. వైకాపాకు ఓటమి భయం పట్టుకుందన్నారు. వైనాట్ 175 అన్న జగన్ అభ్యర్థుల పేర్లు చెప్పలేని స్థితిలో ఉన్నారన్నారు. పోటీ చేయడానికి అభ్యర్థులు ఉన్నారా అంటూ ప్రశ్నించారు. సొంత మనుషులే జగన్ ను నమ్మే పరిస్థితి లేదన్నారు. మరి సెంట్రల్ నియోజకవర్గం నుంచి 3వసారి పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి మా అధినేత చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా మిత్రపక్షమైన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఒక మంచి రోజు. దానికోసమే ఈరోజు ముహూర్తం పెట్టుకొని జనసేన, తెలుగుదేశం పార్టీ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. 2 లక్షల రూపాయలు ఇవ్వలేని వాళ్ళు పార్టీలోకి రమ్మంటున్నారు. ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఎన్ని చూస్తున్నాం. మేము అధికారులకు చెప్తా ఉన్నాం, రైతు బజార్ల అధికారులకు కూడా, ఎవరైతే ఇలాంటి పిచ్చి పనులకి మద్దతు ఇస్తున్నారో జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతున్నాడు 50 రోజుల్లో. ఇలాంటి గొట్టంగాళ్ళు ఇంకా ముందే వెళ్ళిపోతారు. మీరు ఇక్కడ ఉంటారు, ఉద్యోగం చేస్తారు. మీరు అనవసరంగా రిస్క్లో పడవాకండి. చందాల సీను, దందాల సీను, ఆఖరికి రైతు బజార్లో కలెక్షన్లు మొదలు పెట్టేశారు విజయవాడలో. వీళ్ళ బ్యాచ్, వెల్లంపల్లి బ్యాచ్ రైతు బజార్లో షాపుల వాళ్ళ దగ్గర పడ్డారు. నిన్నే నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. మార్కెట్ల మీద పడ్డారు. సత్యనారాయణపురం వర్తక సంఘం మీద పడ్డారు. బీసీఎన్ రోడ్లో వర్తక సంఘం మీద పడ్డారు. అప్పుడే ఇంకా పోటీ చేయలేదు ఇక్కడ, ఇంకా అతనికి ఏం కాలేదు. అప్పుడే చందాలు మొదలు పెట్టేశాడు వెల్లంపల్లి సీను. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఏ విధంగా చందాలు అయితే ఎత్తాడో ఇక్కడ ఆల్రెడీ చందాల సీను, చందాల దందాని మొదలు పెట్టేశాడు. రైలు ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించనున్నట్లు రైల్వే డీఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ వెల్లడించారు. అమృత్ భారత్ పథకం కింద విజయవాడ డివిజన్ వ్యాప్తంగా వివిధ రైల్వే స్టేషన్లను 621.37 కోట్లతో అభివృద్ది చేసినట్లు వివరించారు. డీఆర్ఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్ వ్యాప్తంగా ప్రమాదకరంగా ఉన్న 25 లెవ్ క్రాసింగ్లను ఎత్తివేసి వాటి స్థానంలో ఆర్యూబీ నిర్మాణం చేపట్టామన్నారు. ఫేజ్ 1లో డివిజన్ పరిధిలోని అనకాపల్లి, భీమవరం, ఏలూరు, కాకినాడ టౌన్, నర్సాపూర్, నిడదవోలు, ఒంగోలు, సింగరాయకొండ, తాడేపల్లిగూడెం, తెనాలి, తుని స్టేషన్లలో అభివృద్ది పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. Brief has been called for announcing a very good news for Vijayawada division. Our Honorable Prime Minister Shri Narendra Modi ji will be inaugurating, laying foundation stone at more than 2,000 locations simultaneously across the country.
Out of that, there are 35 locations which are in Vijayawada division. There will be 24 rail under bridges and 11 stations of Vijayawada division under Amrit Bharat station scheme. In fact, this year the budget has been very promising for the state of Andhra Pradesh and particularly for the Vijayawada division, and a staggering amount of 9,138 crores of rupees have been allotted by the central government for the financial year 24-25. This is the highest ever allocation for the budgetary allocation for the state of Andhra Pradesh ever. Coming back to the Amrit Bharat తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు మొత్తం 554 అమృత్ భారత్ స్టేషన్ల శంకుస్థాపన మరియు 1500 అండర్ పాసెస్ అలాగే రైల్ ఫ్లైఓవర్స్ జాతికి అంకితం చేసే కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో 75 అమృత్ భారత స్టేషన్స్, అలాగే విజయవాడ డివిజన్ పరిధిలో 10 అమృత్ భారత స్టేషన్లు, అలాగే 25 అండర్ పాసెస్లో ఈ కార్యక్రమం అనేటువంటి జరుగుతుంది. ఇది ఇండియన్ రైల్వేలోనే అతిపెద్ద కార్యక్రమం అని చెప్పవచ్చు. యాక్చువల్గా సుమారుగా 25 లక్షల వరకు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు దేశం మొత్తం మీద, అన్ని జోన్లు అన్ని డివిజన్లో కలుపుకొని. ఈ అమృత భారత్ స్టేషన్ స్కీమ్ అనేటువంటిది విజయవాడ డివిజన్లో 21 స్టేషన్లో అమలు చేయబడుతుంది. సో ప్రతి స్టేషన్లో కూడా 20 కోట్లు మించి ఈ స్టేషన్లో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో, ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ప్రతి స్టేషన్లోనూ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ చేయటం, అలాగే ఫసాడ్ ఇంప్రూవ్మెంట్ చేయటం, అలాగే ప్లాట్ఫామ్స్ ఏవైతే సర్ఫేస్. రేపటి నుండి మహాశతావధానం 5 రోజుల పాటు నిర్వహిస్తున్నట్లుగా దుర్గగుడి ఈవో కెఎస్ రామారావు వెల్లడించారు. శ్రీ దుర్గమల్లేశ్వర స్వామివార్ల దేవస్థాన మహామండపంలో ఆయన ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మతో కలిసి మీడియాతో మాట్లాడారు. 26వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేస్తారన్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 126 మంది కవులు అమ్మవారి ఆలయంతో పాటుగా పూజలు, దీక్షలు, విశిష్టతలపై అవధానం చేస్తారని చెప్పారు. ఆశీనులైన గురుదేవులు, అవధాన సరస్వతి పీఠాధిపతులు, కుంభావ సరస్వతి అని ప్రపంచం చేత కీర్తించబడ్డ శ్రీ మాడుగుల నాగపణి శర్మ గారు, అలాగే మా బోర్డు సభ్యులు, డిప్యూటీ ఈవో గారు, స్థానాచార్యులు, మరి వేద పండితులైన మహర్షి గారు, ఆత్మీయులైన ప్రెస్ మరియు మీడియా రిపోర్టర్లందరికీ నా యొక్క శుభాభినందనలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఒక అమ్మవారికి అక్షరార్చన చేద్దాము, ఎన్నో రకాల పూజలు, దసరాలో వివిధ రకాల అలంకారాలతో పూజలు నిర్వహించాము. మరి వరంగల్లో నా 28 వయస్సు అప్పుడు, ఇప్పుడు 60 దాటిన వాడిని నేను. 32-33 ఏళ్ల క్రితం సంగతి. వరంగల్లో నేను శతావధానం చేస్తున్నాను. పోతన శతాబ్ది ఉత్సవాలు, ఏవో పంచశతాబ్ది ఉత్సవాలు చేస్తున్నారు. అందులో ఆ రోజు చాలా గొప్పవాడు కాళోజీ నారాయణరావు గారు, గొప్ప ప్రజాకవి. ఆయన ఆ రోజు సభకు అధ్యక్షులు. వచ్చారు. ఎవరయ్యా అవధాని అన్నాడు. అంటే ఇదిగో ఈయనేనండి అని చూపించారు. ఏవయ్యా నువ్వు అవధానే అన్నాడు. అవునండి నేనే అవధాని అన్నాను. తిరుపతి వెంకట కవులు అటువంటి వారు 2 వచ్చారు కదా, నీవేమో తగుదునమ్మా అని ఒకడే వచ్చావేమయ్యా, నువ్వు అవధానం చెయ్యగలవా అన్నారు. ఆ వయస్సులో నిజానికి అప్పటికి కొన్ని శతావధానాలు చేశాను నేను. కానీ ఏమో ఇంత పెద్దవాడు ఇలా అన్నాడు కదా, నిజంగా చెయ్యగలుగుతానా అని ఒక భయం చోటు చేసుకుంది. ఆ భయకంపిత చిత్తముతో వేదికెక్కాను. పిలిచారు, అందరినీ పిలిచి నన్ను పిలిచారు. వేదికెక్కాక ఏపీలో గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల కోసం ప్రిలిమ్స్ పరీక్ష ఈ రోజు ఉదయం 10:30 ప్రారంభమైంది.
ఈ పరీక్ష రాసేందుకు 4 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 1327 కేంద్రాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. 24,142 మంది ఇన్విజిలేటర్లు, 850 మంది ఇతర సిబ్బంది విధుల్లో పాల్గొంటారు. జిల్లాల వారీగా 24 మంది ఐఏఎస్లకు పరీక్ష పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కేంద్రాల వద్ద బందోబస్తుకు 3,971 మంది పోలీసులను, ప్రశ్న పత్రాలు, జవాబు పత్రాల తరలింపు కోసం అదనంగా మరో 900 మంది పోలీసులను నియమించారు. ఈ నెల 25వ తేదీ నుండి రాష్ట్ర స్థాయి కళా జాత నిర్వహిస్తున్నట్లుగా నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ వెల్లడించారు. ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మీడియాతో మాట్లాడారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఓటు వేద్దాం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం అనే ప్రచార నినాదంతో ఈ నెల 25 నుండి రాష్ట్ర స్థాయి కళాజాత నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర స్థాయి కళాజాతను విశాఖపట్నం నుండి ప్రారంభిస్తున్నట్లు, మార్చి 8వ తేదీన కర్నూలులో ముగింపు కార్యక్రమాన్ని ఇందులో గేయాలు, జానపదాలు, నృత్యనాటికలు, గజల్స్ ఇలాంటి కళారూపాలు ఉంటాయి. 26 జిల్లాల యొక్క జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. జిల్లా కేంద్రాలు నిర్వహించడం ద్వారా మీడియా ద్వారా ఈ సందేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి అందించాలని మా లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతిరోజు 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. ఈ కళా బృందం గతంలో అనేక సామాజిక విషయాల మీద కళా ప్రదర్శనలు అందించిన అనుభవం ఉన్న బృందం. విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పెద్దలు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ చీఫ్ సెక్రటరీ, డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, పూర్వ ఎన్నికల అధికారి గారు, వారు ఈ కళాజాతాన్ని ప్రారంభించిన వయసు. ఇప్పటికీ వారిలో ఆ చైతన్యం ఏమాత్రం తగ్గలేదు. మనందరికీ 75 సంవత్సరాలు పైగా స్వతంత్రం వచ్చినా కూడా నేను చాలా బాధపడేది ఏమిటంటే విద్యార్థుల్లో అధిక మంది ఓటు యొక్క ఇంపార్టెన్స్ గ్రహించట్లేదు. మనందరికీ తెలుసు గడ్డిపోత చాలా పలచగా ఉంటుంది, కానీ దాంతోనే ఒక తాడులాగా చేసే ఏరుగని కూడా అది కట్టేసే శక్తి వస్తుంది. ఈ ఓటు విలువ అంత గొప్పదన్నమాట. కానీ ఏం జరుగుతుంది, చిన్న చిన్న వర్గాల్లో ఏమండి మాకు రాజకీయాలు అర్థం కావు, ఏదో మా నాయకుడు ఏం చెప్తే అంత మేము చేస్తూ ఉంటారు. మొత్తం మీద 80% వాళ్ళు ఓటేస్తారు. కానీ ధనిక వర్గాలు, చదువుకున్న వాళ్ళు ఎవరు వస్తే ఏమిటంటే మనం చేసేదా పెట్టేదా అన్నట్టుగా వాళ్ళు ఒక నిర్లిప్తత చూపిస్తున్నారు. కానీ సర్ప్రైజింగ్లీ ఓటు యొక్క ఇంపార్టెన్స్ అనేది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడిప్పుడే కాస్త తెలుస్తుంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేయడానికి వీలైనంత వరకు తగ్గించే ప్రయత్నాలు బాగా చేస్తున్నారు, అందులో సందేహం లేదు. కానీ ఓట్లు వేయకపోతే రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా పోరు యాత్ర నిర్వహిస్తున్నట్లు కిలారు దిలీప్ వెల్లడించారు. యాత్రలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసే విధంగా కార్నర్స్ మీటింగ్లు నిర్వహిస్తున్నామన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి 3 రాజధానులు అవసరం అని చెప్పి రాష్ట్రానికి ఒక్క రాజధాని కూడా నిర్మించకుండా ప్రజలను మోసగించాడంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన వైసీపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామన్నారు. ఇచ్చే విధంగా నడుస్తున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. 3 రాజధానులు తీసుకొస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఒక్క రాజధాని కూడా లేకుండా ఇవాళ రాష్ట్రాన్ని ఒక రాజధాని లేని ఆంధ్రప్రదేశ్గా చేయటం, అదే కాకుండా ఎంతో పెద్ద ఎత్తున విద్యుత్ కోతలు, రైతులు ఇబ్బంది పడతాం ఆ విద్యుత్ కోతలతో. అట్లానే కరెంటు బిల్లులు 100% పెరిగి అవి కూడా కట్టలేని పరిస్థితులు చాలామంది ఇవాళ బాధపడుతున్నారు. అదే కరెంటు బిల్లులు ఇదివరకు గవర్నమెంట్ పెంచిందని చెప్పి ఆయనే పలుమార్లు చాలా గొడవ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవాళ అటువంటి కరెంటు బిల్లులు 100% పెంచి ప్రజల్ని చాలా భారం పెట్టి వారిని ఇబ్బంది పెడుతున్నాడు. ఇదే కాకుండా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అదే మద్యాన్ని ఒక వ్యాపారంగా చేసి అన్ని బ్రాండ్లు కూడా ఆయన సంస్థల్లోనే ఆయన దాన్ని కాసి వడపోసి వాటిని
చీప్ బ్రాండ్స్ని కూడా కాస్ట్లీ బ్రాండ్స్, మీడియం బ్రాండ్స్, చీప్ బ్రాండ్స్గా ఆయన బ్రాండ్స్. దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచిన బీజేపీ, వైసీపీలను గద్దె దించాలని సిపిఎం నాయకులు పిలుపునిచ్చారు. సిపిఎం జనశంకారావం పాదయాత్ర 3వ రోజు శనివారం విజయవాడలో ప్రారంభమైంది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు నేతృత్వంలో కొనసాగుతున్న ఈ పాదయాత్ర ఈ రోజు ప్రకాష్ నగర్ పైపుల్ రోడ్డు మీదుగా సాగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ దేశాన్ని ముంచిన, రాష్ట్రాన్ని వంచిన బీజేపీ, వైసీపీలను గద్దెదించాలని పిలుపునిచ్చారు. నిరంకుశ బీజేపీతో జతగడుతున్న తెలుగుదేశం కూటమిని ఓడించాలన్నారు. నీతివంతమైన రాజకీయాలతో దేశ ఐక్యతకు, ప్రజలకు అండగా నిలిచే సిపిఎం వామపక్షాలను బలపరచాలని కోరారు. జగన్ గారు పేదవాళ్ళందరికీ ఇల్లు ఇస్తామని మోసం చేశారు, దగా చేశారు. విజయవాడలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇల్లు పూర్తి చేయాల, కాగితాలు చేతిలో పెట్టి సరిపెట్టేశారు. మరి వాళ్ళ డబ్బు లేదన్నారు, పట్టాలకు రిజిస్ట్రేషన్ అన్నారు. అసలు స్థలాలే చూపించకుండా రిజిస్ట్రేషన్, ఇది ఒక పెద్ద మోసం, దగా. ముఖ్యమంత్రి గారు విశాఖపట్నాన్ని మకాం మారుస్తాం, విజయవాడతోనో అమరావతితో నాకు పని లేదని 450 కోట్లు పెట్టి విశాఖపట్నం ఋషికొండలో ఇల్లు కట్టుకున్నారు. ఆ 450 కోట్ల రూపాయలు ఇంటికి ₹1,00,000 చొప్పున విజయవాడలో కనుక ఇల్లు పూర్తి చేసి ఉంటే 45,000 ఇళ్ళు పూర్తయ్యాయి. విజయవాడ అందరికీ ఇల్లు దక్కాయి. అంటే మీ ఇల్లు కట్టుకున్నారు, పేదవాళ్ళ ఇల్లు గాలికి వదిలేశారు. ఇక మోడీ గారు చెప్పడానికే వీల్లేదు. మరి ఇటువంటి ప్రభుత్వం పట్టాలు లేవు, ఇళ్ళు లేవు. టిట్కో ఇళ్ళు ఇచ్చిన పాపాన పోలా, 5 ఏళ్ళు చాలా. అంతకుముందు తెలుగుదేశం ఎట్టాకి ఇవ్వరా, ఇద్దరు కలిపి మోసం చేశారు. పైన మోడీ గారు ఎలాగో మోసం చేశారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ముంచేసింది, రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ముంచేశాడు. టీడీపీ మరోసారి ముంచడానికి అధికారం కోసం అరులు చేస్తూ ముందుకు వస్తూ ఉంది. జనసేన, బీజేపీ సాహచర్యంలో ఈ రకమైనటువంటి ధోరణి మంచిది కాదని చెప్పని ఆంధ్ర ప్రజలు బీజేపీని తిరస్కరిస్తున్నా, ఆంధ్రదేశ్ ప్రజానీకాన్ని మాత్రం మోసం చేసేటువంటి దానికి, భ్రమంలో గొలిపేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. టీడీపీ, జనసేన కూటమి బీజేపీని కలుపుకుని రావడం అంటే ప్రజలను మరోసారి మోసగించడం తప్ప ఇంకోటి కాదు. రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికి, చంద్రబాబు నాయుడికి వత్తాసు పలికి ఆ రోజు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వత్తాసు పలికి ఈరోజు 2 సార్లు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి పాపం బీజేపీది. అటువంటి బీజేపీతో చట్టపట్టాలు వేసుకుని తిరిగేటువంటి దానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్యాకేజీ కోసం తమ అభిమానులను అమ్మేస్తున్నాడు, తస్మాత్ జాగ్రత్త అన్న మంత్రి అంబటి. జన సైనికులు జనసేనాని వెంట వెళ్లవద్దంటూ హితవు. ఇంటింటికి జనసేన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్. ఫ్యాన్ రెక్కలు విరిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడి. ఎన్టీఆర్ జిల్లా దస్తావేజు లేఖర్ల వృత్తి పరిరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన పైలా సతీష్. విజయవాడ నగరంలో సందడి చేసిన భూతద్దం భాస్కర్ నారాయణ చిత్ర యూనిట్. హర్రర్ కామెడీతో కూడిన పూర్తి వినోదాత్మక చిత్రమని వెల్లడించిన ఆ చిత్ర హీరో శివ కందుకూరి. ఎస్బీఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.